టీడీపీ జనసేన పొత్తుపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ జనసేన పొత్తు విషయంలో మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు అది ఉదయించేది కాదని, అస్తమించే పొత్తు అన్నారు. ఆ పొత్తు వల్ల రాష్ట్రానికి జరిగే ప్రయోజనం ఏమీ లేదని, కేవలం లోకేష్ ప్రయోజనం కోసమే ఆ పొత్తు ఖరారైనట్లు తెలుస్తుంది. ఎవరైనా రాజకీయ పార్టీ పెడితే అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని అనుకుంటారని, కానీ పవన్ కళ్యాణ్ అనేటువంటి నాయకుడు ఓ పార్టీని ఏర్పాటు చేసి వేరే పార్టీ వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రశ్నించడానికే జనసేన పెట్టారని ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించడమే మర్చిపోయారని స్పందించారు. పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఎక్కడా ఉండరని తెలిపారు. పవన్ కళ్యాణ్ నిజంగా వామనుడు కాదని, పవన్ కళ్యాణే అసలైన బలిచక్రవర్తి అని, వామనుడు లాంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ని తొక్కబోతున్నాడని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పేరులోనే జగన్నాథుడు ఉన్నాడని, లోకాలన్నిటికీ నాయకుడు ఆయనని, ఆయన్ను తొక్కేవారు ఇప్పటి వరకు పుట్టలేదని, ఇక మీదట పుట్టబోరని చెప్పుకొచ్చారు. ఎవరైనా పార్టీ పెడితే అధికారంలోకి రావాలని కోరుకుంటారు, కానీ అందుకు భిన్నంగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి అంటే పవన్కి భయం. అందుకే తనకి కేటాయించిన ఆ పావలా వంతు స్థానాల్లో కూడా తను ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ప్రకటించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు జనంలోకి వచ్చి జనానికి ఏమైనా చేయగలుగుతారా? రాష్ట్రానికి ఏమైనా చేయగలుగుతారా? ఇలాంటి వాళ్లకు ప్రజలు అసలు ఓట్లేస్తారా అని ప్రశ్నించారు. చట్టసభల్లో అడుగుపెట్టే రాత పవన్కి లేదన్నారు. కేవలం రాత మాత్రమే కాదు, అర్హతే లేదన్నారు. టీడీపీ జనసేన పొత్తు అప్రజాస్వామికమన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.